తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. మెగా వార్తల్లో మీరు మిస్ అవుతున్న మినీ డీటెయిల్స్ మీకోసం. నమస్తే, వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ బ్రేకింగ్ న్యూస్. నేను మీ సంపత్ కుమార్. రాజన్న జిల్లా వేములవాడలో వ్యక్తి దారుణ హత్య. నూకలమర్రి గ్రామానికి చెందిన రషీద్ అనే వ్యక్తిని హత్య చేశారు దుండగులు. కత్తులతో రషీద్పై పాశవికంగా దాడి చేశారు గుర్తు తెలియని దుండగులు. రషీద్ తలతో పాటు మొత్తం 20 చోట్ల దాడి ఘాట్లు గుర్తించారు వైద్యులు. ఇక మృతుడి మృతదేహాన్ని వేములవాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. గంగాధరలో డాక్యుమెంట్ రైటర్గా పనిచేస్తున్న రషీద్, మృతునికి భార్య సిరిన్, ఒక కుమారుడు, 2 కూతుర్లు. ఇక ఈ దారుణ హత్యతో భయాందోళనకు గురవుతున్నారు స్థానికులు. ఈ ఘటనా స్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరిస్తున్నారు పోలీసులు. ఈ హత్య జరగడానికి గల కారణాలను గుర్తించే పనిలో పోలీసులు అయితే ఉన్నారు. రాజన్న జిల్లా వేములవాడలో దారుణం చోటు చేసుకుంది. నూకలమర్రి గ్రామానికి చెందిన రషీద్ అనే వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. ఇక రషీద్ పై కత్తులతో పాశవికంగా దాడి చేశారు గుర్తు తెలియని దుండగులు. రషీద్ తలతో పాటు మొత్తం 20 చోట్ల దాడి ఘాట్లు గుర్తించారు వైద్యులు. మృతుడి మృతదేహాన్ని స్థానిక వేములవాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. గంగాధరలో డాక్యుమెంట్ రైటర్గా పనిచేస్తున్నాడు రషీద్. ఇక మృతునికి ఒక భార్య సిరిన్, ఒక కుమారుడు, 2 కూతుర్లు ఉన్నారు. ఈ దారుణ హత్యతో భయాందోళనకు గురవుతున్నారు స్థానిక ప్రజలు. ఇక ఘటనా స్థలానికి పరిశీలించి ఆధారాలు సేకరిస్తున్నారు పోలీసులు. నిందితుని హత్యకు గల కారణాలు ఏంటి, ఎవరు దీనికి పాల్పడి ఉన్నారనే కోణంలో ఆ పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. ఇక మృతుని చంపడానికి ఏమైనా వివాహేతర సంబంధాలు ఉన్నాయా, లేదంటే ఏదైనా కక్షపూరితమైన చర్యలుగా ఇతన్ని హత్య చేసి ఉంటారా అని భావిస్తూ పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో ఈరోజు ఉదయం దారుణ హత్య జరిగింది. నూకలమర్రి గ్రామానికి చెందిన రషీద్ అనే వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు కోనాయపల్లి రహదారిలో హోండా యాక్టివా షోరూం పక్కనే కత్తులతో విచక్షణ రహితంగా నరికి చంపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రషీద్ తలతో పాటు మొత్తం 20 చోట్ల దాడి ఘాట్లు ఉన్నాయని సమాచారం. హత్య చాలా పాశవికంగా జరిగిందని పోలీసులు తెలిపారు. మృతుడి మృతదేహాన్ని వేములవాడ ఏరియా ఆసుపత్రికి తరలించి పోస్ట్ మార్టం నిమిత్తం సిద్ధం చేశారు. మృతునికి భార్య సిరిన్, ఒక కుమారుడు, 2 కూతుర్లు ఉన్నారు. దారుణ హత్య నేపథ్యంలో కుటుంబం కన్నీటి పర్యంతమవుతూ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. రషీద్ గంగాధరలో డాక్యుమెంట్ రైటర్గా పనిచేస్తూ జీవనోపాధి పొందుతున్నాడు. గుర్తు తెలియని వ్యక్తులు ఈ హత్యకు పాల్పడినట్లు అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇక పోలీసులు హత్య జరిగిన సంఘటన స్థలాన్ని అయితే పరిశీలించారు. హత్య గల కారణాలపై దర్యాప్తు ముమ్మరం చేసి
నిందితులను త్వరగా గుర్తించి పట్టుకుంటామని తెలిపారు. ఈ దారుణ హత్య వేములవాడ పట్టణంలో తీవ్ర కలకలాన్ని అయితే రేపింది. దారుణ హత్యతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఇక హత్య జరగడానికి గల కారణాలనైతే పోలీసులు అయితే పరిశీలిస్తున్నారు. దీని వెనుక ఏదైనా కుట్రపూరిత కక్ష నేపథ్యం ఉందా, లేదంటే ఏదైనా వివాహేతర సంబంధం కారణంగానే ఈ వ్యక్తిని హతమార్చారా, లేదంటే వేరే ఇతరత్ర కారణాలు ఉన్నాయా, ఇంతకీ ఎవరు దుండగులు ఇతని పైన దాడి చేసి హతమార్చారు అన్న కోణంలో మాత్రం పోలీసులు విచారణ చేస్తున్నారు. పట్టణంలో ఈ రోజు ఉదయం దారుణ హత్య జరిగింది. నూకలమర్రి గ్రామానికి చెందిన రషీద్ అనే వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు కోనాయపల్లి ఎక్స్ రహదారిలో హోండా యాక్టివా షోరూం పక్కనే కత్తులతో విచక్షణ రహితంగా నరికి చంపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రషీద్ తలతో పాటు మొత్తం 20 చోట్ల దాడి ఘాట్లు ఉన్నట్లు సమాచారం. హత్య చాలా పాశవికంగా జరిగిందని పోలీసులు తెలిపారు. మృతుడి మృతదేహాన్ని వేములవాడ ఏరియా ఆసుపత్రికి తరలించి పోస్ట్ మార్టం నిమిత్తం సిద్ధం చేశారు. ఇక సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులైతే మృతిని హత్యకు గల కారణాలను వెతికే పనిలో పడ్డారు. అక్కడ స్థానికులతో పాటు రషీద్, ఎవరైతే మృతుడు రషీద్ ఉన్నారో అతని ఇంటి పక్కల కూడా ఎంక్వైరీని అయితే ప్రారంభించారు. మృతుడికి గతంలో ఏమైనా వివాహేతర సంబంధాలు ఉన్నాయా, లేదంటే ఏమైనా భూమికి సంబంధించి వివాదాలు ఉన్నాయా అన్న కోణంలో కక్షపూరిత చర్యలకు పాల్పడి ఎవరైనా హత్య చేసి ఉంటారా అన్న కోణంలోనైతే పోలీసులు అయితే దర్యాప్తు ప్రారంభించారు. ఇక మృతునికి భార్య సిరీన్, ఒక కుమారుడు, 2 కూతుర్లు ఉన్నారు. దారుణ హత్య నేపథ్యంలో కుటుంబం కన్నీటి పర్యంతమవుతూ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఇక రషీద్ గంగాధరలో డాక్యుమెంట్ రైటర్గా పనిచేస్తూ జీవనోపాధి పొందుతున్నాడు. గుర్తు తెలియని వ్యక్తులు ఈ హత్యకు పాల్పడినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. ఇక కేసు నమోదు చేసి ఘటనా స్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈరోజు వేములవాడ పట్టణంలోనైతే దారుణ ఘటన చోటు చేసుకుంది. ఈరోజు ఉదయం ఏదైతే హోండా బైక్ షోరూం పక్కన కోనాయపల్లి ఎక్స్ రోడ్ వద్ద మాత్రం ఆ వేములవాడ పట్టణానికి చెందిన రషీద్ అనే వ్యక్తిని మాత్రం దారుణ హత్య చేసి పాశవికంగా కత్తులతో దాడి చేసి హతమార్చారు. ఇక ఏదైతే ఈ సంఘటన స్థలాన్ని పోలీసులు అయితే పరిశీలించారు. మృతిని హత్యకు గల కారణాలను వెతికే పనిలోనైతే పోలీసులు ఉన్నారు. ఇక పోలీసులు అయితే మృతుని యొక్క గత జీవితాన్ని అయితే తవ్వే ప్రయత్నం
చేస్తున్నారు. అతనికి హత్యకు గల కారణాలు అయితే వివాహేతర సంబంధం ఏమైనా ఉందా, లేదంటే భూ వివాదాల్లో ఇతను పాలు పంచుకున్నాడా అనే నేపథ్యంలో కోణంలోనైతే పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక ఈ హత్యతోటైతే వేములవాడ పట్టణంలో అయితే ప్రజలు ఉన్నట్టుండి భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక ఈ నేపథ్యంలో పోలీసులు విచారణ అయితే ముమ్మరం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక మృతుడైతే డాక్యుమెంట్ రైటర్గానైతే పనిచేస్తూ జీవనం సాగిస్తూ ఉన్నాడు. ఇక అతనికి ఒక కుమారుడు, 2 కూతుర్లు కూడా ఉన్నట్టు సమాచారం. ఇక ఈ మృతుడిని అయితే కావాలని చెప్పి కక్ష కట్టి హతమార్చినట్టుగానైతే తెలుస్తుంది. కత్తులతో పాచవికంగా విచక్షణ రహితంగా అయితే అతనిపైన దాడి చేసి హతమార్చినట్టుగానైతే పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక ఈ యొక్క మృతదేహాన్ని అయితే ఆ వేములవాడ ఏరియా హాస్పిటల్కి పంపించి అక్కడ పోస్ట్ మార్టం అయితే చేసే పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక ఇది ఇవాల్టి 4 Sides టీవీ బ్రేకింగ్ న్యూస్. మరో బ్రేకింగ్ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 4 Sides టీవీ.